యూనివర్సిటీ అధ్యాపకుల హక్కుల కోసం పోరాడుతున్న సీనియర్ ప్రొఫెసర్ మనోహర్ను సస్పెండ్ చేయడం తీవ్ర ఆందోళన కలిగించే చర్యగా భావిస్తామని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ అన్నారు. ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని 2.5 కోట్ల మంది బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్యగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. మనోహర్ సస్పెండ్ విషయంపై ఉస్మానియా యూనివర్సిటీలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో రిజిస్టర్ నరేష్ రెడ్డిని ఆర్ కృష్ణ కలిశారు. ఈ సందర్భంగా సస్పెన్షన్ గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే వీసీతో మాట్లాడి ఔటా మాజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని కోరారు. అప్రజాస్వామిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రొఫెసర్ మనోహర్ సస్పెన్షన్ ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్ కృష్ణ హెచ్చరించారు. ప్రొఫెసర్ మనోహర్ గారిని సస్పెండ్ చేయడం తీవ్రమైన విషయం. దీన్ని ఏకపక్షంగా చేశారు. దీన్ని అన్కండిషనల్గా ఉపసంహరించుకోవాలని రిజిస్ట్రార్ గారికి చెప్పడం జరిగింది. వైస్ ఛాన్సలర్ గారు లేరు. యూనివర్సిటీ నిరంకుశంగా పోతుంది. యూనివర్సిటీ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ మీద, చదువు మీద, రీసెర్చ్ మీద, పిల్లలకు సౌకర్యాలు కల్పించడం మీద దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యల మీద యూనివర్సిటీని బలహీనపరిచి లాస్ట్కి భూములు కూడా కబ్జా పెట్టేటందుకు ఇండైరెక్ట్గా ప్రోత్సహించే పద్ధతి లోపల యూనివర్సిటీ పాలన కొనసాగుతుంది. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి రిజిస్ట్రార్ దృష్టికి తెచ్చారు. మేధావులు ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో రైలి విద్యార్థుల మీద, ఫ్యాకల్టీ ప్రొఫెసర్ల మీద తమ పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ వైఖరి